సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. ఈరోజు పాస్టర్ గారు ఓపెన్ చేసిన స్టేట్మెంటే ఉన్నది. 28వ కీర్తనలు అంటున్నాడు. మొదటి ఓపెనింగ్ వచనంలోనే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. ఒకవేళ నువ్వు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అంటాడు. నేను దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఏ వాక్యం ధ్యానిస్తున్నానో దానికి సంబంధించి ఉన్నది కాబట్టి ఇది మళ్ళొకసారి చదివిన. దేవుడు సృష్టి చేసినప్పుడు దేవుడు నోరు తెరిచి ఒక మాట చెప్తాడు అనమాట. కలుగునుగాక అని సమస్తం కలగడానికి తయారు చేస్తాడు. ఇక్కడ ఇప్పుడు 28వ కీర్తననేమో మనము దేవునికి మొర పెడుతున్నాము, దేవుడు మనకు జవాబు ఇవ్వాలన్నమాట. కమ్యూనికేషన్ అంటారు కదా, దేవుడు మాట్లాడతాడు, దానికి మనం రెస్పాన్స్ ఇవ్వాలి. మళ్ళీ మనము దేవుణ్ణి అడుగుతాము, దానికి దేవుడు రెస్పాన్స్ ఇస్తాడు. ఈ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే దీన్ని రిలేషన్షిప్ అంటారు కదా. యూజువల్గా మన ఇండ్లలో కూడా కొట్లాడుకుంటే మాటలు బంద్ చేస్తారు. ఫస్ట్ చేసేది ఏంటంటే మాట్లాడడం. ఒకరితో ఒకరికి మాటలు బంద్ అయినాయి అంటే అక్కడ సమ్ ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నేను మొర్ర పెట్టుచున్నాను అంటాడు. అక్కడ నువ్వు మౌనంగా ఉంటే మాత్రం నేను సమాధిలోకి పోయిన లాగా ఉంటాను. కాబట్టి అడ్జస్ట్మెంట్ అన్నట్టు. అశ్వన్ పాస్టర్ సంథింగ్ ఇస్ దేర్. ఓకే, మంచిది. అయితే మనం సృష్టి ఆరంభంలో దేవుడు ఏం చేస్తాడంటే 6 దినాలు సృష్టి చేసినాక విశ్రాంతి దినం ఒక రోజు తీసుకుంటాడు దేవుడు. 6 దినాలలో ఏమేమి చేసిండు అందరికి మనకు తెలుసు కదా. చేసిన తర్వాత దేవుడు అంటాడు, ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి ప్రతి ఒక్కరు. అది ఆచరించకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క చేస్తాడు అనమాట. అయితే హెబ్రీ పత్రికలో రాస్తాడు, అది మనం తీసుకుందాము ఫండమెంటల్గా. అంతకంటే ముందులో యెషయా ప్రవచన గ్రంథంలో 58వ అధ్యాయంలో ఉంటుంది. 58వ అధ్యాయం కూడా ఎక్కువ దీని గురించే రాస్తాడు. తాళక బూర ఊదినట్టు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయమంటున్నాడు. సో కమ్యూనికేషన్లో హైయెస్ట్ గ్రేడ్ అనమాట ఇది కదా. మామూలుగా మాట్లాడతాం, తర్వాత బిగ్గరగా కేక వేయమంటున్నాడు అనమాట. ఇశ్రాయేలీయులకు ఏం చెప్పమంటుండంటే, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియజేయమంట. దాని కొరకు పెద్దగా అరవం అని చెప్తున్నాడు దేవుడు. ఆ 58వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథంలో చివరికి వచ్చినాక అంటాడు, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది అని యెషయా ప్రవచిస్తాడు అన్నమాట. అయితే దాంట్లో 12వ వచనం ఉన్నది, 13వ వచనము, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా వారు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆదరించిన యెడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనక ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచెదను అంట. విశ్రాంతి దినాన్ని ఆచరించే పద్ధతిలో ఇశ్రాయేలీలందరూ కూడా దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అసలు దేవుడు కూడా విశ్రాంతి దినం ఎందుకు పెట్టిండు? అసలు 6 దినాలు చేసినాక దేవుడు ఒక దినం రెస్ట్ తీసుకుందని ఉంటుంది కదా. ఆ విశ్రాంతి అంటే మనము జనరల్గా అనుకున్నట్టు ఏం పని చేయకుండా లీజర్ రిలాక్స్ అయినట్టు కాదు. అసలు అంటే రిలాక్స్ కావడానికి దేవుడు అలసిపోడు కదా. దేవునికి విశ్రాంతి ఏంది? దేవుడికి అలసట ఏంది? అసలు దేవుడికి అసలు అలసట అనేది ఉండదు కదా. అదే మనం ఆదికాండంలో చూస్తే దేవుడు ఎట్లా తయారు చేసిండు, సృష్టి అంతా చేసినప్పుడు దేవుడు ఏదో ఇప్పుడు మనం పొద్దున్న లేచి లేబర్ పని చేసినట్టు ఫిజికల్గా చేసింది కాదు కదా. దేవుడు నోటి మాటతో చెప్తా ఉన్నాడు, క్రియేషన్ అంతా తయారైంది. దేవుడు ఫిజికల్గా చేసిందంటే ఓన్లీ మనిషిని చేసి ఆయన లోపల జీవాత్మ ఉంది. మనల్ని తప్ప దేవుడు మాటతోటి అన్నిటిని చేసిండు, మనల్ని మాత్రం ఆయన ఫిజికల్గా ఇన్వాల్వ్ అయి చేసిండు. అందుకని అంటున్నమాట, దేవుడు అంటుండు ఈ విశ్రాంతి దినము నేను ఐడియల్గా ఎన్నుకుంటున్నా అంటే దేవుని సృష్టి అంతా కూడా ఆ రోజు దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. గాడ్ విల్ అబ్జర్వ్ వాట్ హిస్ క్రియేషన్ ఈస్ డూయింగ్ ఫర్ హిమ్.
అందుకని ఆదివారం వచ్చినప్పుడు మీరు వ్యాపారాలు చేస్తున్నారు అని మనకు యెషయా ప్రవచనం 58వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమున నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠితమైనదని, ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా అనుసరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల అంటున్నాడు. గాసిప్ చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉండొద్దు, వ్యాపారం చేయద్దు. ఇవన్నీ చేయకుండా ఏం చేయాలంటే విశ్రాంతి దినం ఆచరించడం అంటే దేవుణ్ణి ఘనపరచడం అన్నమాట. ఆ 6 దినాల సృష్టి అంతా కూడా 7వ దినం దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అబ్జర్వ్ చేస్తుంటాడు ఎట్లా ఘనపరుస్తుండ్రు అనంగానే. అందుకనే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆ రోజు అంటారు. దేవుడు విశ్రాంతి తీసుకున్నంటే ఫిజికల్ గా మనలాగా రెస్ట్ తీసుకునే అవసరమే లేదు దేవునికి. సో ఇప్పుడు దేవుడు మనము ప్రతి ఆదివారం కూడా విశ్రాంతి దినం ఆచరిస్తున్నాము కదా. అది ఏ విధంగా ఆచరిస్తున్నాము? నిజంగా ఆ దేవుని కొరకు బ్రతికినామా మనము? అవన్నీ కూడా దేవుడు ఆ రోజు మనం దేవుని సన్నిధిలో కూర్చొని మనం మాట్లాడే మాటలు, దేవుడు మనతోటి చెప్పే విజ్ఞాపనలు, ఇవన్నీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అందుకని ఆ రోజు కూడా నువ్వు ఏదో పని చేసుకుంటున్నావు అంటే దేవుడు అంటాడు, యు ఆర్ నెగ్లెక్టింగ్ మీ అంటాడు. దేవుణ్ణి పక్కకు పెట్టిన వాళ్ళు అవుతారు అన్నమాట. సో అట్లా పెట్టిన వాళ్ళందరూ కూడా లేజీ పీపుల్ అని బైబిల్ చెప్తున్నారు అనమాట. దేవునికి పనికిరాని ఏ పని చేసినా కూడా వాడు లేజీగా ఉన్నట్టే అర్థం. మన ప్రపంచం లోకం రీతిగా చూస్తే మనం ఏదో కష్టపడుతున్నాం అనుకుంటాం, కానీ దేవునికి ప్రయోజనము కానీ ఏది అయినా కూడా వాడు లేజీగా పని చేస్తున్నట్టు అనమాట. దేవుని కోసం పని చేయట్లేడు వాడు, హీఈస్ జస్ట్ సిట్టింగ్ ఐడిల్ అని వస్తుందన్నమాట. మన జీవితం అంతా ఏమేమి చేసినాం అన్ని రాసుకున్నప్పుడు ఏది దేవునికి రిఫ్లెక్ట్ అవుతుందో కరెక్ట్ తెలిసినప్పుడు మనం దేవుడు అంటున్నట్టు వీడు నా కొరకు పని చేసిండు కదా అని, నన్ను ఘనపరిచిండు కదా అని. ఆ అబ్జర్వేషన్ అంతా కూడా దేవుడు విశ్రాంతి దినం రోజు చూస్తూ ఉంటాడు అనమాట. మనం కూడా అందుకనే ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలో పోయినప్పుడు దేవునితోటి సరి చేసుకోవడానికనే ప్రభు భోజన సంస్కారం పెట్టిండు. ఎందుకంటే ఆ 6 దినాలలో మనం దేవుణ్ణి ఘనపరచకుండా ఏమన్నా చేసి ఉంటే దేవునితో సమాధాన పడాలన్నమాట. పడ్డాక అప్పుడు దేవుడు మాట్లాడుతాడు. ఆయన మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మనము సమాధిలోకి పోయినట్టే అని అంటాడు అనమాట. యాజ్ ఇఫ్ యూఆర్ డెడ్ అనమాట. సో పని చేయకపోతే ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే చాలా కఠినంగా మా మాటలు ఉంటుంది. హెబ్రీ పత్రికలు పౌలు రివీల్ చేస్తాడు, విశ్రాంతి దినాన్ని సరిగా ఆచరించలేదు, నా విశ్రాంతిలో లేరంట. మనం తీసుకునే విశ్రాంతి వేరే, దేవుడు తీసుకునే విశ్రాంతి వేరే ఉన్నాయన్నమాట. అందుకని నా విశ్రాంతిలోకి ప్రవేశింపరు అని హెబ్రీ పత్రికలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది, చివరి వచనాలు. వచనం కాదు, 4వ అధ్యాయంలో ఉన్నది. నేను కోపంతో ప్రమాణం చేసి, 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగదుత్పత్తి వేయబడక ముందే ఆయన కార్యము అన్నీ సంపూర్తి అయినట్టు ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినం ముందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7 దినముల గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. అది చెప్తున్నాడు, నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు అంటున్నాడు. నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని అంటే దేవుడిని ఆరాధించే అవకాశం లేని ప్లేస్కి పోతాం మనం అని అర్థం. కఠినంగా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు పౌలు. అందుకే సమాధిలోకి పోయిన దాంతో సమానం అని యెషయా చెప్పిండు కదా. అంటే వీఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్ అంటున్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించే ప్లేస్కి పోలేము అంటున్నాడు. నా విశ్రాంతిలోకి రాలేరు, మీరు ప్రవేశించరు అంటున్నాడు. దానికి ఇంకా కఠినమైన మాట చెప్తుండ అంటే 8వ అధ్యాయం ఉంటుంది, 9వ అధ్యాయం ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశింపని వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అంట.
మనము విశ్రాంతి దినాన్ని ఆచరించే పద్ధతి పోయినప్పుడు హౌ వి గ్లోరిఫై గాడ్ అనే దాన్ని దేవుడు మెజర్ చేస్తాడు అనమాట. ఆ దేవుని విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు కొంతమంది. వాళ్ళు విశ్వాసులే ఉంటారు కానీ వాళ్ళ విశ్వాసం వాళ్ళు ప్రాక్టికల్గా చూపించరు అనమాట, క్రియల రూపంలో చూపించరు. దేవుడు కూడా 6 రోజులు పని చేసిండు. దేవుడు ఉత్త మాటలు చెప్తే పనులు అయినాయి. మనం ఎంతవరకు మాట్లాడుతున్నామో, ఎన్ని పనులు చేస్తున్నాము, అవన్నీ కూడా మళ్ళీ 7వ దినాన్ని దేవుని సన్నిధిలో తీసుకుపోయినప్పుడు దేవుడు చూస్తాడు. చూసి వీడు నా విశ్రాంతిలో ప్రవేశించవచ్చు అంటాడు. ఎందుకంటే మనం చేసిన పనులు ఆయనని ఘనపరుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు దేవుడు అబ్జర్వ్ చేసి ఓకే ఇది యూజ్ఫుల్ పని చేసిండు, వీడు నాకు ఘనపరిచే పని చేసిన దేవుడు రాసుకుంటాడు అనమాట. అందుకని రాసిన దేవుని సేవకుల నుంచి మొదలుకుంటే విశ్వాసులు అందరూ కూడా క్రియలు లేకుంటే విశ్వాసం వేస్ట్ కదా. మనం అసలు దేవుని నమ్మినము అనేది దానికి మేనిఫెస్టేషన్ అంటారు కదా, దానికి గుర్తు ఏంటంటే దేవుని నమ్మినమని మనం దేవుని క్రియలు చేస్తాం తప్పకుండా. అటువంటి క్రియలు చేసినాక మనం 6 రోజులు పని చేసినాక 7వ రోజు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని మనం చెప్తుంటే దేవుడు వింటాడు అనమాట. ఓకే వీడు మంచి పనులు చేస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నాయి చెప్పి అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని మాటలను బట్టి మళ్ళీ మనం క్రియలు చేస్తాం అన్నమాట. ఈ విధమైన సృష్టిలో ఉన్న ఈ ఈ ఈ డిసిప్లిన్, దేవుడు పెట్టిన ఈ డిసిప్లినే సంఘంలో కూడా తీసుకొచ్చింది అనమాట. అందుకని మనం విశ్రాంతి దినంలో వ్యాపారాలు చేయొద్దు, లోకంకు సంబంధించిన వార్తలు మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. మన డెడికేషన్ అంతా కూడా దేవుని మీదనే పెట్టాలంటున్నాడు. లేకపోతే నా విశ్రాంతులకు మీరు రాలేరు అంటున్నాడు. ఏదో సింపుల్గా క్యాజువల్గా అన్నట్టున్నది కానీ దేవుని పని చేయడానికి ఇష్టం లేకుండా క్యాజువల్గా తీసుకొని ఉంటారు కదా, వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళు క్రియలు చేయకుండా మృతమైన విశ్వాసంతో ఉన్నారు అన్నమాట. దేవుడు చూస్తాడు. అందుకని చూసి ఇశ్రాయేలీల గురించి మొరపెట్టు, కేకలు వేయమని ఎందుకు చెప్పిండు అంటే వాళ్ళ పాపాల గురించి మాట్లాడుతుంటాడు. అందుకని అంటాడు అనమాట. తాళక బూర ఊదినట్టు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము, నా జనులకు తెలియజేయమంటుంది. ఇది అన్యుల గురించి ఇశ్రాయేలులకే మాట్లాడుతున్నాడు. యాకోబు ఇంటి వారికి వారి పాపమును తెలియజేయము అంటుంది. ఇది తెలియజేసినప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైన ఆలోచన విధానం తీసుకొని దేవుని పనులు చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు అన్నమాట. ఆ విశ్రాంతి దినం రోజు దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. చేసి ఏమేమి చేసినావో దానికి లెక్కంతా తీసుకుంటాడు అనమాట. అట్లా వారం వెంబడి వారం మనం విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నప్పుడు దేవునికి ఇష్టం లేని పనులన్నీ కూడా మన నుంచి పోతాయి. ఇశ్రాయేలు యాకోబు జనాంగానికి వారి పాపాలు తెలియజేయమంటున్నాడు కదా, దేవుడు అదే చెప్తా ఉంటాడు అనమాట. చెప్పినప్పుడు దేవుడు అన్ని చేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం దేవుని సన్నిధిలో పోయి దేవునికి చెప్పాలి, దేవా ఇట్లా చేస్తున్నా కదా, ఇట్లా చేస్తుంటే అది తప్పు చేసినావు అని దేవుడు సరి చేస్తాడు. అప్పుడు సరి చేసుకోవడానికి దేవుడే అవకాశం ఇస్తాడు. సో ద పార్టిసిపేషన్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ డ్యూరింగ్ ద డే ఆఫ్ ద లార్డ్ అనమాట. ప్రభు దినం నాడు దేవుడు పరిశుద్ధపరిచిన దినం రోజు మనము దేవుని సన్నిధిలో పోయినప్పుడు ఆ విశ్రాంతికి కరెక్ట్గా మనకు మీనింగ్ వస్తుంది. అందుకని నా విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు. ఆ విశ్రాంతి నిత్యత్వంలో ఉంటుంది అన్నమాట. అక్కడ మనం విశ్రాంతి అని ఎందుకు అంటున్నారు అంటే పరలోకాన్ని అక్కడ టైర్డ్ అయ్యేది ఉండదు. సేమ్ యేసయ్య క్రియేట్ చేసినప్పుడు ఇట్లా దేవుడు కొంచెం కూడా అలసిపోలేదు. పరలోకంలో విశ్వాసులు మనం అక్కడ పోయినాక కూడా అక్కడ మనకు అలసట ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు, ఇవన్నీ ఉండవు. దేవునికి ఉన్న సేమ్ అదే కెపాసిటీస్, దేవునికి ఉన్న అదే తత్వము మనం పరలోకంలో నిత్యత్వంలో అనుభవించాలంటే ఇక్కడ లేజీగా ఉంటే దేవుడు ఒప్పుకోడు అనమాట. అందుకనే సోమరుల గురించి బైబిల్లో చాలా కఠినంగా రాసిండు. పౌలు రాస్తాడు, తెస్సలోనిక పత్రికలు రాస్తాడు, మా చివరి భాగంలో ఉంటుంది అంతా కూడా. వాళ్ళు లేజీగా ఉండి దేవుని కొరకు పనులు చేయకుండా వాటిని ఆటంకపరుస్తుంటారు అనమాట. అది జరిగేది చాలా డేంజరస్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. పౌలు రాసిన మొదటి లేఖలలో అది అన్నమాట. ఫస్ట్ అసలు మనకు బైబిల్లో ఆర్డర్ల కొరింథీ పత్రిక ఉంటుంది కానీ ముందు పౌలు రాస్తాడు, తెస్సలోనిక రాస్తాడు. అక్కడ చూడండి, తెస్సలోనిక 3వ అధ్యాయం 2వ తెస్సలోనిక 3:11 ఉంటుంది. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము. అట్టివాడు నెమ్మదిగా
పని చేయడు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నారు. పని చేయరు అన్నమాట వాళ్ళు. సో ఇటువంటి దేవునికి పనికిరాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళని దూరం పెట్టాలని హెచ్చరిస్తున్నాడు. సంఘంలో వాళ్ళు ఉంటే తప్పకుండా సంఘం కష్టమైతేనే ఏమంటుండు చూడండి. వాళ్ళని ఏమంటుంటే ఈ పత్రిక మూలంగా నేను చెప్పిన మాటకు ఎవరైనా లోబడని ఎడల అట్టి వాణిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకూడి అంట. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుపుచున్నారు అని అంట. సంఘంలో జరిగే పరిస్థితి అన్నమాట ఇది. సో సంఘంలో కూడినప్పుడు ఏ పని చేయకుండా అక్రమంగా ఇతరుల జోలికి పోతా ఉంటారు. వీళ్ళని బట్టి వీళ్ళకు దూరంగా ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ. తెస్సలోనిక సంఘం రాసేటప్పుడు చివరి దినాల అంత్యకాలంలో జరిగే సంభవాల గురించి వాటి గురించి రాసుకుంటే పౌలు సంఘం లోపల ఏమవుతుందని రాస్తుంది అన్నమాట. ఇప్పుడు కూడా మనం అంటున్నాం కదా, దేవుని రాకడ దగ్గరున్నది, ఎప్పుడైనా రావచ్చని మనం అనుకుంటున్నాం. అటువంటప్పుడు సంఘం లోపల ఏమి జరగాలంటే తప్పకుండా క్రియారూపమైన పనులు జరుగుతూ ఉండాలి. ఆ పనులన్నీ కూడా దేవుడు ఆలోచించి చూస్తూ ఉంటాడు అనమాట. అందుకే ప్రతి విశ్రాంతి దినం మనం అనుకున్నప్పుడు దేవుడు అదే అబ్జర్వ్ చేస్తుంటాడు. మనం కూడా దేవుని దగ్గరకు వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఇవాల్యుయేట్ చేస్తాడు. మీరు సోమరులా ఉన్న వేరుల పనులలో ఇన్వాల్వ్ అయ్యి అక్రమం చేస్తున్నారా, సరిగా ఉన్నారా, ఇవన్నీ దేవుడు అబ్జర్వ్ చేస్తాడు ఆ రోజు. కాబట్టి మనం కూడా వారం వెంబడి వారము, దినం వెంబడి దినం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన నోటి మాటతోటి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, చేస్తాడని తెలుసు. కాబట్టి దేవుని పక్షాన మనం మాట్లాడినప్పుడు ఆ మాటలు మన క్రియలు అన్ని సరిగ్గా అలైన్ అయినప్పుడు దేవుడు అంటాడు అనమాట, నేను మాట్లాడినప్పుడు సృష్టి అంతా జరిగింది కదా, వీడు కూడా ఏదో మాట్లాడుతున్నాడు, వాడు దాని కొరకు పని చేస్తున్నాడు. సో ఈ మాటలకు పనులకు లింక్ కరెక్ట్ కలుస్తుంది కదా, వీడు కరెక్ట్ నాలాగానే ఉంటుందని దేవుడు అనుకుంటాడు. అప్పుడు దేవుడు మనల్ని అబ్జర్వ్ చేసి సంతోషపడతాడు. ఆయన సృష్టి ఏదుందో ఆ సృష్టి ఆయన తత్వం లోపల కనిపించాలన్నమాట. దేవుని క్వాలిటీస్ మన లోపల లేకుంటే దేవుడు మనల్ని చేసినట్టు ఎట్లయితుంది చెప్పండి. ఒక తండ్రి కుమారుని లోపల ఉన్నట్టు అట్లా ఎవ్రీథింగ్ గాడ్ విల్ వాంట్ టు సీ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇన్ అవర్ లైఫ్. అందుకని మనం కూడా ఏది మాట్లాడుతాం, అందుకని మాట తప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పడం అంటే ఏంది, ఒకటి చేస్తాడు వేరే చెప్తాడు అన్నమాట. సో ఇటువంటి అందుకని దేవుడు సత్యము మాట్లాడాలి. హృదయంలో ఎట్టుందో యథార్థవంతులు దేవునికి ఇష్టమైన వాళ్ళు అంటే, యథార్థవంతులు అంటే వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తారు, ఏమనుకున్నారో అదే మాట్లాడతారు. దేవునికున్న ఈ బేసిక్ లక్షణంతో సృష్టి అంతా చేసిండు దేవుడు. నిత్యత్వంలో కూడా దేవుని సన్నిధిలో ఉత్తని ఐడియల్గా కూర్చొని దేవుని ఆరాధించుకుంటే కూర్చునేటట్టు కాదు కదా. నిత్యంలో ఎంత పెద్దగా ఉన్నదో పరలోకంలో అసలు ఎటువంటి సిస్టమ్ ఉన్నదో మనకి ఇంకా మొత్తం తెలియదు. బైబిల్లో ఉన్న కొంచెం చూస్తేనే మనకి ఇప్పటికీ అర్థం కాదు. దేవుడు చేసి గతించిపోయే ఈ సృష్టి మనకు అర్థమవుతలేదు. నిత్యత్వంలో ఈ దేవునితోటి మనం ఉండి దేవుని కుమారుల్లాగా ఉండి ఏమేం చేయాల్సి వస్తుందో, ఏమేం క్రియేట్ చేయాల్సి వస్తుందో, ఏమేమి ఆర్గనైజ్ చేయాల్సి వస్తుందో, అప్పుడు మనం ఏది మాట్లాడినా పక్కా కరెక్ట్గా మాట్లాడి చేసేటట్టు ఉండాలి. అందుకనే బైబిల్లో పెట్టిండు అనమాట. క్రియలు లేకుంటే అసలు వాడి విశ్వాసం వాని కాదు అన్నట్టు. అందుకని వాడు సమాధిలోకి పోయినట్టే ఉంటుంది. అందుకనే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, యెషయాకు చెప్తున్నాడు, బిగ్గరగా కేకలు వేసి వాళ్ళ పాపాలు నాకు కనపడుతున్నాయి, అవి సరి చేసుకోవాలని చెప్పి. సో మనం కూడా దేవుని కొరకు పనులు చేయాలనుకున్నప్పుడు క్రియలు లేకుండా మనం ఎటువంటి ఆలోచనలు పెట్టుకున్నా లాభం లేదు. తర్వాత మనము దేవుని ఆరాధించాల్సిన టైంలో మన సొంత వ్యాపారాలు చేసుకోవడము, లేకపోతే ఏది పనికి మాలిన మాటలు మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అంటాడు, నా విశ్రాంతి దినాన్ని నువ్వు సరిగా ఆచరిస్తలేవు అంటాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఉదయం దేవునితోటి మాట్లాడుతున్నాం, దేవుని మాటలు వింటున్నాము, దేవునికి మన మాటలు చెప్పుకుంటున్నాం కదా. ఈ కమ్యూనికేషన్లో దేవుడు ప్రతిసారి మనల్ని చెక్ చేస్తూ ఉంటాడు. చేసి నా విశ్రాంతి దినం రోజు నేను అన్ని పనులు పక్కకు పెట్టి మీరు ఏం చేస్తుండో అబ్జర్వ్ చేస్తా, నాలాగానే మీరు పనులు చేస్తుండంటే తప్పకుండా మీరు నా కుమారుడు అంటాడు. లేకుంటే వాడు నా విశ్రాంతిలో ప్రవేశించడు అంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు నిలబడ్డప్పుడు దేవుని ప్రతినిధులుగా, దేవుని పక్షాన, దేవుని కుమారులుగా
ఆయన రక్తం ఇచ్చి మనల్ని సరి చేసుకున్నప్పుడు దేవుని స్వభావం మన లోపల రాకపోతే, కొంచెమన్నా లేకపోతే దేవుడు అంటాడు, వీడు ఎక్కడ నమ్మిండు అసలు, వీడు నన్ను అర్థం చేసుకోలేదు సరిగా. అటువంటి వాళ్ళందరూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరు అంటే అది చాలా కఠినమైన మాట అన్నమాట. ఇదంతా కూడా విశ్వాసుల గురించే మాట్లాడుతుంది. ఎవరు అన్యులు అంటే వాళ్ళు ఎట్లయినా వాళ్ళు నరకపాత్రులు అవుతారు. దేవుని నమ్మినోళ్ళు, దేవుని విశ్వసించిన వాళ్ళు దేవుని విశ్రాంతి దినాన్ని సరిగా ఆచరించకపోతే దేవుడు అంటున్నాడు అన్నమాట, మీరు నా దగ్గర పని చేయరు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అంట. ఆ విశ్రాంతిలో ప్రవేశించకపోతే విశ్రాంతి లేనట్టే అనమాట. విశ్రాంతి లేకుండా ఏడుపు పండ్లు కొరికేదంతా ఉండేది నరకంలో ఉంటాయి. అందుకని నరకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బైబిల్లో ఈ 2 పదాలు వాడతారు. ఏడుస్తూ ఉంటారు లేదా పండ్లు కొరుకుతూ ఉంటారు అంటే కసి మీద మాట్లాడుతుంటారు. దేవునితోటి నరకంలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాడు. ఇంకా కొంతమంది ఏమో ఏడుస్తూ ఉంటారు నరకంలో. ఎందుకంటే అయ్యో నేను నమ్మింది ఒకటి, ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ వేరేగా అయిపోయినా కదా నేను బాధపడుతుంటారు. అప్పుడు కానీ దానికి ఛాన్స్ ఉండదు. నరకంలో ఏడ్చేటోళ్ళందరూ కూడా ఇప్పుడు నామకార్థంగా బతికి దేవుని దగ్గర ఎట్లైనా మాకు పిలుస్తుంది అనుకుంటారు, కానీ వాళ్ళు అక్కడ పోయినప్పుడు వేరే దగ్గర ఉంటారు. అప్పుడు ఏడుస్తుంటారు, అయ్యో ఇట్లా బతికిన కదా నేను సరి చేసుకోలే కదా. అందుకని ఖచ్చితంగా దేవుని విశ్రాంతిలోకి రావాలంటే దేవుని విశ్రాంతి దినాన్ని సరి చేసుకోవాలి. మనం చేసే వ్యాపార వ్యవహారాలన్నీ కూడా పక్కకు పెట్టి దేవునికి పనికొచ్చే చేయాలి. అప్పుడు దేవుడు అంటాడనమాట, వీడు నా విశ్రాంతిలో ప్రవేశించవచ్చు. ఎందుకంటే నేను సృష్టించిన ఈ వీడు నిజంగా నన్ను ఆరాధిస్తున్నాడు, నా కొరకు ఘనపరుస్తున్నాడు అని దేవుడు వింటాడు. సో గాడ్ ఈజ్ నాట్ ఐడిల్, గాడ్ ఈజ్ నాట్ రెస్టింగ్, గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ అనమాట. దేవుడు పని చేయకుండా దేవుని పనులమైన మనం దేవుని పని అయి ఉన్నాము అంటాడు. భలే మంచి మాట ఉంటుంది అక్కడ. ఎఫెసీ పత్రికలో రాసి ఉంటాడు. ఏముందంటే ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉన్నది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయింప వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. దేవుడు మనల్ని చేసిన పని, దేవుని పని మనము. సో మన పని కూడా మళ్ళీ దేవుణ్ణి ఆరాధించాలంటుండే, సత్క్రియలు చేయాలని అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మన ప్రార్థనలో మన విశ్వాసం, మన క్రియలు ఇవన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉండేటట్టు మనము చెక్ చేసుకొని ప్రార్థిస్తాము. ఒకవేళ అటువంటి లేకుంటే దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలి. ఎటువంటి డీవియేషన్ చేసినప్పుడే సంఘాలల్లో అక్రమాలు జమ అవుతాయి అనమాట. సంఘంలో ఉత్త మాటలు మాట్లాడి మన ఏదో లోక వ్యాపారాలు చేసినట్టు సంఘంలో చేయడం, ఇవన్నీ చేయడం వల్లనే సంఘంలో దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా ఫస్ట్ మనల్ని సరి చేసుకుందాము, దాని ద్వారా సంఘాలు సరి అయిపోతాయి అన్నమాట. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.